ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. మనకి ఇంట్లో రెగ్యులర్గా అవసరమయ్యే ఆకుకూరల్ని మనమే ఇంట్లో చాలా సులభంగా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేసుకోకుండా ఎలా గ్రో చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను గోంగూరని గ్రో చేశానండి. అలాగే చాలా రకాల వెజిటేబుల్స్ కూడా గ్రో చేశాను. అవి ఎలా నేను గ్రో చేశాను ఈ వీడియోలో మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. ఇది ఇంట్లో వేస్ట్గా ఉండే ఆయిల్ క్యాన్ అండి. మనం 5 లీటర్ ఆయిల్ క్యాన్స్ కొన్నప్పుడు ఇలాంటి క్యాన్స్ వస్తాయి కదా, వాటిని పాడేయకుండా నేను ఇలా మొక్కల్ని గ్రో చేయడానికి యూజ్ చేసుకుంటున్నాను. ఇలా హాఫ్కి మార్కింగ్ చేసుకొని ఆయిల్ క్యాన్ని కట్ చేస్తున్నాను. కట్ చేసి కొద్దిగా జిడ్డుగా ఉందండి, లోపల అంతా వైట్ కలర్లో ఆయిల్ అంతా ఉంది. శుద్ధం మొత్తం క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసేసి ఒక కొద్ది వరకు మట్టితో నింపేశాను. చూడండి, ఇలా ఈ సైజులో ఉంది పాట్. ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ని యూజ్ చేస్తున్నాను. మన ఇంట్లో వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేస్తాం కదండి, ఆనియన్ పీల్స్, టమాటో పీల్స్, ఏదైనా వెజిటేబుల్స్వి అవన్నీ కట్ చేశాను కదా. సో వాటన్నిటిని ఇలా కవర్లు వేసి కొద్దిగా, అంటే అలా కవర్లు వేసామంటే కొద్ది చిన్న ఈగలు వాళ్తాయి కదా. సో అలా ఈగలు వాలకుండా కొద్దిగా పైన మట్టితో కవర్ చేశాను అనమాట. అది మట్టితో కలిసిపోయి కుళ్ళిపోతుంది బాగా, అంటే మన మొక్కలకి ఎరువుగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా వేసాను నేను, అండ్ ఎగ్సెల్స్ కూడా వేసానండి. అదంతా వేస్తున్నాను మిడిల్ పార్ట్, అదే ఆయిల్ క్యాన్లో కొద్ది భాగంలో. ఇంకా ఇప్పుడు మళ్ళీ పైన మట్టి వేస్తున్నాను. మామూలుగా పాటింగ్ సాయిలే తీసుకున్నాను. అలా మనం మధ్యలో వేసామనుకోండి లోపల మట్టిలో కుళ్ళిపోతుంది. ఒకేలా పైన వేసుకున్నామనుకోండి అండ్ చిన్న ఈగలు వాలి కొద్దిగా స్మెల్ వస్తుంది. సో నేను విత్తనాలు వేద్దామనేసి ఇలా చిన్నగా ఫింగర్తో కొద్దిగా లోతుగా అంటున్నాను. ఇవి గోంగూర సీడ్స్ అండి. ఇలా వేస్తున్నాను మొత్తము. ఇలా అంతా వేసేసిన తర్వాత కొద్ది 1 లేయర్ వరకు మట్టి కవర్తో కవర్ చేస్తున్నాను. అంటే మరి ఎక్కువ మట్టి వేయకూడదండి, విత్తనాలు అనేటివి గ్రో అవ్వవు. ఊరికి 1 లేయర్ మాత్రమే వేసుకోవాలి మట్టిని, అంటే సీడ్స్ కవర్ అయ్యే వరకు మట్టి వేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఒకటి వాటర్ ఉంటుంది కదా, దానికి చిన్న హోల్స్ పెట్టాను మొక్కలకి ఇలా స్ప్రే చేయడానికి. అంటే మనం మగ్గుతో వేసామనుకోండి వాటర్, మొక్కలు లోపలికి, అదే సీడ్స్ లోపలికి వెళ్ళేసి గ్రో అవ్వవు. సో ఈ పై పాటు పారేద్దాం అనుకున్నా, కానీ దీంట్లో కూడా వేసేద్దామని దీంతో కూడా మట్టితో నింపేస్తున్నాను. కొద్ది వరకు మట్టి అండ్ కిచెన్ వేస్ట్ పైన మళ్ళీ మట్టి వేస్తున్నాను. ఇలా మట్టి మిడిల్ భాగంలో కనుక కిచెన్ వేస్ట్ వేసామనుకోండి, అది మట్టితో పాటు లోపల కుళ్ళిపోతుంది, ఎరువులాగా పనిచేస్తుంది మొక్కలకి. ఇది కాకరకాయ పీల్స్ ఉంటాయి కదండి, అవి వేస్తున్నాను. ఆనియన్ పీల్స్, ఎగ్సెల్స్, ఏవైనా మన కిచెన్లో వేస్ట్ ఉంటుంది కదా, అది పారేయకుండా ఈ విధంగా నేను రీయూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ పైన మట్టి వేస్తున్నాను. ఇలా మట్టి వేసేసి ఇందులో కూడా గోంగూర సీడ్సే నాటుతున్నాను. చూడండి, గోంగూర సీడ్స్ అన్నీ వేసేసాను. వేసేసి పైన మట్టితో కవర్ చేశాను. మట్టితో కవర్ చేసి వాటర్ స్ప్రే చేస్తున్నాను. ఈ చిన్న కుండీలు కాబట్టి వాటర్ స్ప్రే చేస్తేనే బాగుంటుందండి, మగ్గుతో వేసేయడం కంటే. చూడండి, 5 డేస్కి ఇలా సీడ్స్ అన్నీ గ్రో అయ్యాయి. అండ్ ఇది ఒక 15-20 డేస్కి ఇలా గోంగూర మొత్తం గ్రో అయ్యింది. సో ప్రజెంట్ ఇలా ఉందండి గోంగూర. చూడండి, ఆల్మోస్ట్ మొత్తం గ్రో అయ్యింది. పైన కూడా సీడ్స్ కూడా వచ్చాయి. మొత్తం పైన అంతా కొద్దిగా సీడ్స్ లాగా వస్తాయి కదా గోంగూరకి, ఆ విధంగా వచ్చేసాయి మొత్తము. చూడండి, చాలా బాగా గ్రో అయింది కిచెన్ వేస్ట్తో మొక్కలు అనేవి. అండ్ మధ్యలో నేను కొద్దిగా వర్మీ కంపోస్ట్ బయట నుంచి కొనుక్కొచ్చాను, అది యాడ్ చేశాను మధ్యలో. చూడండి, సీడ్స్ అన్నీ వచ్చేసాయి. ఆల్మోస్ట్ గోంగూర అదే యూజ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. చూడండి, కొద్దిగా సీడ్స్ వచ్చేసాయి. సో మీరు గోంగూరను వేర్లతో సాయినా తీసుకోవచ్చు, లేదంటే ఆకులన్నీ తెంపైనా యూజ్ చేసుకోవచ్చు. అలా ఆకులన్నీ తెంపేసామనుకోండి మళ్ళీ కొద్దిగా చిగురు వచ్చి మళ్ళీ నెక్స్ట్ టైంకి కూడా గోంగూర యూజ్ అవుతుంది మనకి. చూడండి, ఇంత చిన్న వాటర్ క్యాన్లో చాలా బాగా గ్రో అయ్యాయి. ఇంకా వెడల్పుగా ఉండే దానిలో అయితే ఇంకా బాగా గ్రో అవుతుంది. సో నా దగ్గర వెడల్పుగా ఉండే పార్ట్ లేదనేసి ఈ ఆయిల్ క్యాన్స్ని ఇలా రీయూజ్ చేసుకొని మొక్కలు నాటాను. చూడండి, ఇది ఇంకో వేరే కుండీలో వేసిన గోంగూర చాలా బాగా గ్రో అయింది. అండ్ ఇది వచ్చేసి చుక్కకూర విత్తనాలండి.
చిన్న చిన్న పార్ట్స్ పెట్టానంటే మాకు బాల్కనీలో స్పేస్ లేదు పెద్దగా, అందుకే చిన్న చిన్న కుండీలోనే మనకు ఇంట్లోకి అవసరమైన ఆకుకూరలను పెంచుకున్నాను. సో ఇది ఫుడ్ సుబ్బయ్య గారి హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వచ్చిందండి. దీంట్లో పెరుగు తోటకూర వేసాను, చూడండి ఎంత బాగా గ్రో ఉందో. సో ఈ మధ్య నేను అన్నిటికీ కూడా కిచెన్ వేస్ట్తో మొక్కలు పెంచుతున్నాను. సో బాగా గ్రో అవుతున్నాయి. ఇందులో వచ్చేసి చుక్క కూరనండి, ఇది కూడా చూడండి చిన్న చిన్నగా ఈ మధ్యనే వేసాను. అంటే ఒక ఆకుకూర మనకి కోయడానికి యూజ్ అయ్యేలోపు ఇంకో ఆకుకూరను రెడీ చేస్తాను, అలా నేను గ్రో చేస్తాను అన్నమాట ఆకుకూరలు. అండ్ ఇది కూడా పెరుగు తోటకూర అండి. అండ్ ఎక్సెల్స్ వేసాను, ఎక్సెల్స్లో కాల్షియం ఉంటుంది, అవి మన మొక్కలకి గ్రో అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూడండి పెరుగు తోటకూర సీడ్స్ ఇవి, దీన్ని తెంపేసి ఎండబెట్టామనుకోండి సీడ్స్ వస్తాయి మనము మొక్కలు వేసుకోవడానికి. లాస్ట్ వీకే తెంపేశాను, చాలా బాగా వచ్చాయి. చూడండి 1 వీక్కే మళ్ళీ ఆకు బాగా గ్రో అవుతుంది. మీరు ఎక్సెల్స్ మిక్సీతో చిన్నగా పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఎక్సెల్స్ నేనైతే చేత్తో నలిపేసి అలానే వేస్తున్నాను కుండీలో. సో ఇవేమో కొత్తిమీర అండి, నేను ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా దాన్ని స్ప్లిట్స్ చేసేసి అంటే సగానికి ఉంటాయి కదా అలా చేసేసి వేసాను. చూడండి చాలా బాగా గ్రో అయింది. సో నేను దీనికి కూడా అంతే అండి, కింద మట్టి వేసి మధ్యలో కిచెన్ వేసేసి పైన మట్టి వేసాను, మట్టి వేసి ధనియాల సీడ్స్ ఉంటాయి కదా అవి వేసాను. చాలా బాగా గ్రో అయింది చూడండి. అండ్ మధ్యలో కొద్దిగా వర్మీ కంపోస్ట్ యాడ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి పుదీనా అండి. సో ఊరు నుంచి వచ్చినప్పటికి ఇప్పటికీ చూడండి చాలా బాగా గ్రో అయింది. నేను దీనికి వర్మీ కంపోస్ట్ యాడ్ చేశాను, అది వేసిన నుంచి మొక్క బాగా గ్రో అవుతుంది పుదీనా. అండ్ నెక్స్ట్ ఇదేమో వాటర్ క్యాన్ అండి, వాటర్ క్యాన్ ఎంటీగా ఉన్నది. సో దాన్ని కట్ చేసి ఇలా మొక్కను గ్రో చేశాను. ఇందులో కరివేపాకు నాటాను, కరివేపాకు మొక్క మనకి ఇంట్లో రెగ్యులర్గా అవసరం అవుతుంది కదా. సో ఇదేమో కాకరకాయ మొక్క, నేను 4 సీడ్స్ వేసాను కానీ ఒక మొక్క మాత్రమే వచ్చింది. సో ఇదేమో పచ్చిమిర్చి, ఇదేమో టొమాటో ముక్కలు, అంటే సీడ్స్ వేసాను. సో ఒకసారి వస్తాయి రాదో టెస్ట్ చేద్దామని. సో పర్లేదండి బాగానే వచ్చాయి. సో దీన్ని రీపాట్ చేయాలి, అంటే నారులాగా తయారైనప్పుడు మనం రీపాట్ చేస్తామనుకోండి బాగా వస్తుంది. సో ఇది బచ్చల కూర అండ్ పాలకూర సీడ్స్ వేసాను, ఎందుకో సరిగా రాలేదు. ఇదేమో పెరుగు తోటకూర అండి, ఇది పికిల్కి వస్తాయి కదా మనకి, ఆ డబ్బాలో వేసాను, బాగానే వచ్చింది మొక్క. సో పాలకూర మాత్రం సరిగా రాలేదు, సీడ్స్ వేసాను కానీ అక్కడక్కడ వచ్చాయి. అండ్ సో చూడండి మా స్మాల్ బాల్కనీలో నేను ఈ విధంగా మొక్కలను మనకి ఇంట్లో అవసరమైన ఆకుకూరలను ఈ విధంగా నేను గ్రో చేస్తున్నాను. సో ఇది మనీ ప్లాంట్ అండి, నేను మనీ ప్లాంట్ పాటింగ్ చేసేటప్పుడు వీడియో చేశాను, ఒకసారి లింక్ చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇలా రీపార్ట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగా గ్రో అవుతుందండి మనీ ప్లాంట్. చూడండి కొత్త కొత్త లీవ్స్ వచ్చాయి, చూడండి ఇక్కడ వచ్చాయి కొత్తగా ఆకులు, కొత్తగా చిగురు వస్తుంది. ఇలా రీపార్ట్ చేసిన తర్వాత చాలా బాగా గ్రో అవుతుంది. సో చూడండి కింద కూడా ఎంత బాగా కొత్తగా కొమ్మలు వచ్చేసాయి. బాగా రీపార్ట్ చేసిన తర్వాత మాత్రం చాలా బాగా గ్రో అవుతుంది. సో నేను ఆనియన్ పిల్స్ ఎక్సెల్స్ అవి ఇంట్లో వండుకున్నప్పుడు ప్రతిసారి ఎక్సెల్స్ వేస్తాను. ఎక్సెల్స్ మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయి. సో మన మిక్సీ జార్తో అదే పౌడర్ అయినా చేసి వేసుకోవచ్చు, లేదంటే నేనైతే మోస్ట్లీ చేత్తో నలిపేసి వేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనకి అవసరమైన మొక్కలను మనకు ఉండే స్పేస్లో కొద్ది స్పేస్లో ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో మీకు అందరికీ చూపించాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి ఒకసారి గోంగూర వేసాను కదండి ఈ కుండీలలో, నెక్స్ట్ టైం నేను వేరే ఆకుకూర వేస్తాను అనమాట. అలా మార్చి వేస్తే మనకు బాగా గ్రో అవుతాయి. ఎప్పుడు వేసిన ప్రతి దాంట్లోనే వేస్తే కనుక సరిగ్గా గ్రో అవ్వవు. సో ఇంతేనండి ఇక్కడ.